నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ మనం గతంలో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తాం. లండన్ నుంచి తిరిగి రాగానే హెలికాప్టర్ ఎక్కడానికి కూడా నిచ్చెనేసుకున్నటువంటి ఒక వైనం ఆ ఫోటోలు కూడా చూస్తూ వస్తున్నాం. ఇవే కాకుండా వైసీపీ పార్టీకి సంబంధించి కార్యకర్తలు కరువయ్యారని చెప్పేసి ఒక బీపీఓ కాల్ సెంటర్ పెట్టేసుకొని దాని నుంచి జనాలు కావాలి, మీకు మందు పోస్తాం, బిర్యానీ ఇస్తాం అని చెప్పేసి అన్నట్టు కూడా కొన్ని ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు. సో మొత్తానికి వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సాధారణంగా రాజకీయ పార్టీలు కొంచెం ఆదరణ తగ్గుద్ది. కార్యకర్తలకి అది హతాశులైపోయి వాళ్ళు షాక్ తెలిసి కొంచెం దూరంగా పోతారు. కారం తిన్న కాయకలాగా షాక్ తగిలిన కాయకలు దూరంగా పోతారు. అలాగే అయితే మరి 19 నుంచి 24 మధ్య తెలుగుదేశానికి అలా లేదు కదా. తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయింది. 19 నుంచి 24 వరకు ప్రతిపక్షంలో ఉంది. ది డే బిగినింగ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వెనకాల జనం వచ్చారు. కావాలంటే చూసుకోండి మీరు. వాళ్ళు ఎక్కడికక్కడ వీళ్ళు ఆపేరు కానీ నిర్బంధం నిరంకుశం వ్యవహరించారు. కానీ బాబు గారు ఆ చలాత్మగురంటే ఇంటికి గేటుకి తాళ్ళు కట్టారు కదా. అమరావతిలో గ్రాఫిక్స్ అంటే ఇది గ్రాఫిక్స్ కాదరా సన్నాసులారా అని చూపించడానికి వెళ్ళినప్పుడు రాళ్ళు చెప్పులు గెరేస్తే అక్కడ కూడా జనం వచ్చారు. అప్పుడు ఆ డీజీపీ వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు హ్యూమిలేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ లాంటి మాటలు మాట్లాడారు. ఈ లోపల ప్రజావేదిక కూలగొడితే కూడా విపరీతం నిరసన వ్యక్తమైంది. 3 రాజధానులు అనగానే మొత్తం రోడ్డు మీద వచ్చారు ఆ ప్రాంతంలో. తర్వాత ఆ ఉద్యమం ఎన్నాళ్ళు 1600 రోజులు కొనసాగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడవక ముందే, సంవత్సరం లోపల 7-8 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు పాత 13 జిల్లాల్లో 10 జిల్లాలు పర్యటించాడు. అమరావతి 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను తీసుకున్న నిర్ణయం మీద అతని విజయోత్సవ చార ఇంకా పచ్చిగా ఉండగానే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళాడు. వెళ్తే ఎవరిని పిలిచి బొట్టేటకుండా ఎక్కడికక్కడ కావాలంటే ఆ వీడియోలు తెప్పించుకు చూడండి మీరు. విపరీతమైన జనసందం ఆదరణ చంద్రబాబు నాయుడు గారి మీటింగులకి చూసుకొని కావాలి. తర్వాత కరోనా గిరోనా ఇలాంటివన్నీ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు పిలిపిస్తే ఇంట్లోంచి బయట రానివ్వాల. ఆ కార్యకర్తలందరికీ ఒక కాంతి సీకులు శిబిరం ఏర్పాటు చేస్తారు. యుద్ధాలప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ఆ బాధితులకి నిర్వాసితులకి శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అలాగా జగన్ బాధిత కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళగిరిలో వాళ్ళకు శిబిరం ఏర్పాటు చేశారు. ఇప్పుడు అలాంటి స్థితి జగన్మోహన్ రెడ్డి కానీ కార్యకర్తలు కానీ ఎవరికైనా ఉందా? వాళ్ళు ఎవరన్నా ఏదైనా సమస్య మీద బయటకు వస్తానంటే నిర్బంధం కానీ నిరంకుశం కానీ ఉందా? జెన్యూన్ కాజ్ మీద వాళ్ళ మీరు అనుమతి తీసుకోండి, మీరు చేసుకోండి అని చెప్తున్నారు. అతను మళ్ళీ సెక్షన్ 30 ఏం పెట్టలా. వాళ్ళ అనుమతి అడగడం పాపం ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎవరి మీద కేసు పెట్టినా కానీ నోటీస్ ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తున్నారు పోలీసు వాళ్ళు. దాని మీద మనలాంటి వాళ్ళందరూ ఏటైందంటే తర్వాత నుంచి కూల్ డ్రింక్ ఇస్తాం మానేసారు తప్ప వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతలేదు. బిర్యానీలు పెట్టారు. అదే మనం విమర్శిస్తే మానేశారు అంతేగాని మిగతా వాటిలో మర్యాదలు ఏం తగ్గలా. స్వేచ్ఛగా న్యాయస్థానాలు కూడా వాళ్ళకి ఈ మాత్రం దాని కేసు ఎందుకు వెళ్ళిపోవడం అనేవారు. ఇదివరకు అలా అనేవారు, అన్నీ రిమాండ్ చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రిమాండ్ చేస్తారు. వెనక ముందు చూడ అంచుకునే వ్యవస్థల మీద కొంత అనుమానం అపోహలు అవుతున్నాయి మనకి. ఇప్పుడు మాత్రం పెర్ఫెక్ట్గా ప్రజాస్వామ్యతంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చట్టంలా పనిచేస్తుంది, రూల్ ఆఫ్ లా పాటిస్తున్నారు. అయినా సరే వీళ్ళు ఏదైనా సమస్యల మీద బయటకు రావడానికి దిక్కులు చూస్తున్నారు, జనాలు ఎత్తుక్కుంటున్నారు. కారణం ఏంటి? 2024 ఎలక్షన్స్లో ప్రజలందరికీ వెగటు పుట్టించాడు అతను. ప్రతిపక్షంగా వాళ్ళ కార్యకర్తలు కూడా వెగటు వచ్చేలా చేశాడు. నేను అందుకునే మళ్ళీ సార్ ఆనవాళ్ళు కూడా ఉండదు అంటున్నాను నేను. ఇప్పుడు అతను ఓడిపోయాడండి. ఓడిపోయిన తర్వాత ఒక 6 నెలలు 3 నెలలు మామూలుగా తర్వాత అనేక ఇష్యూస్ జరిగినాయి కదా. దాని మీద జెన్యూన్గా సరైన కాజుతో అతను బయటకు వస్తే డెఫినెట్గా ఆదరణ ఉంటుంది. అతను ఎలాంటి కాజులతో బయటకు వచ్చాడు? జైళ్ళు పరామర్శ చేశాడు. ఆ జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవడన్నా స్వాతంత్ర పోరాటంకి వెళ్ళారా? ఒకడేమో మద్యం స్కామ్లోను, ఒకడేమో ఇంకో స్కామ్లోను, ఇలాంటి స్కాముల్లోనూ అరాచకాలు చేసి వెళ్ళారు. పోనీ అందులో కూడా కుల వివక్ష, ఎవరు నందిగం సురేష్ కానీ లేకపోతే
అతను అనిల్ అతను ఎవరో ఉన్నాడు కదా బోర్గడ్, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళా. కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి లేకపోతే ఇంకొక రెడ్డి గారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఇలాంటివన్నీ కార్యకర్తలు ఒక రకమైన బాధ ఉంటుంది కదా. పైగా ఆ పార్టీ వాళ్ళ పార్టీ ఇష్టం ఎవరికైనా ఇచ్చుకుంటారు పార్టీ పదవులు, అవన్నీ కూడా ఒకే వర్గానికి ఇచ్చారని అసంతృప్తి ఉంటుంది. మనం విమర్శించాం, వాళ్ళు చావని అనుకుంటాం. కానీ వాళ్ళు మాత్రం తెలుగుదేశంలో ఎవరికి ఎత్తి మాత్రం మాట్లాడతారు. ఆ పార్టీ వాళ్ళది ఇష్టం అనుకోరు. పార్టీ కార్యకర్తలు మామూలు ప్రజలు మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడతారు ఈ పార్టీ గురించి. ఇలా ఇవన్నీ ఉంటాయండి. తర్వాత అతను ఏ పర్యటనకు వచ్చినా ఒకటే, ఇప్పుడు మీకు ఒక ఈవెంట్ మేనేజ్మెంటు ఒక సప్లై కంపెనీలాగా ఒకటి ఉంటుంది ప్రతి పార్టీకి కూడా. ఎలాగంటే తెలుగుదేశం పార్టీకి వాళ్ళ మహానాడులు అన్నీ జరుగుతాయి కదా. జరిగినప్పుడు స్టేజ్ నిర్మాణం, ఆ టెంట్లో లేకపోతే సప్లై కంపెనీ సామాన్లు, ఆ చైర్సు, కూలర్లు ఇలాంటి కొంత ఉంటుంది సామాగ్రి ఆ ఏర్పాటుకి సంబంధించింది. అదంతా గద్దె బాబురావు గారిని చీపురుపల్లి ఎమ్మెల్యే చేసాడు, ఆయన చూసేవాడు. తర్వాత మళ్ళీ ఇంకొకరు ఎవరో చూసారు. అలాగే ఎవరో ఒకరు చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ దుకాణం అంతా పట్టుకెళ్ళి వాళ్ళు రెడీ చేస్తూ ఉంటారు. అలాగే ఇతనికి ఏంటంటే ఈయన ఎక్కడ పర్యటనకి వెళ్ళినా కానీ ఒక 500 మంది అంతమంది ఒక గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళే వచ్చి సీఎం అని అరుతారు సిగ్గు లేకుండా. ఏం సీ అంటారని తెలవాలి కదా. నిన్న కాకమని దింపేశారు సీఎం. ఓ సంవత్సరం ముందు అన్నారంటే అనుకోవచ్చు ఎలక్షన్ ముందు. నిన్న కాకమని దింపేసిన తర్వాత మళ్ళీ సీఎం అంటే ఎవడన్నా నవ్వుకుంటాడని అనుకోవాలి కదా. అదంతా అబాస్ ఫాలో అవుతూ ఉంటుంది జనాల్లో. వాళ్ళ కార్యకర్తలు కూడా నప్పదు. పైగా తెలుగుదేశం కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి వేధించినప్పుడు లోకేష్ గారు ఆదుకున్న తీరు నెవర్ బిఫోర్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తలని ఆదుకుంటుంది. కానీ ఈ అరాచకం కూడా అన్లిమిటెడ్గా జరిగింది 19 to 24. అప్పుడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆదుకున్న తీరు పోల్చుకుంటారు వీళ్ళు. వీళ్ళమే కూడా కేసులు అవుతూ ఉంటాయి, వీళ్ళని కూడా హ్యూమిలేషన్ గురవుతూ ఉంటారు, సోషల్ మీడియాలో గట్రా వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. ఆ విషయంలో ఆ కార్యకర్తను గాలికి వదిలేసాడు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలకు ఇబ్బంది ఉంది లోకేష్ గారు అని ట్వీట్ పెడితే కూడా ఆయన వాళ్ళకి స్పందించి సాయం చేస్తున్నాడు. వాళ్ళు పోల్చుకుంటారు కదా, ఇదేట్రా బాబు మనోడు కావాల్సిన అనుకుని ఎగిరాం, మనోడు ఇలా కనీసం వాళ్ళని చూసాను నేర్చుకుంటలేదు అనుకుంటారు కదా. పైగా అమరావతి అనేటువంటి దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు, దాని వ్యతిరేకంగా మాట్లాడతారు. వైజాగ్లో పెట్టుబడులు వస్తుంటే ప్రజలు కానీ వాళ్ళు కూడా ప్రజలే కదా, వాళ్ళ కార్యకర్తలు కూడా. రాష్ట్రానికి మేలు జరుగుతున్న దాన్ని అడ్డుకోవడాన్ని ఎవరు సహిస్తాడో ఇలాంటివన్నీ అడ్డుకుని ఇలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించడం ఇది నచ్చతళ్ళకి ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ పోద్ది. అన్నట్లుకన్నా ముఖ్యంగా ఏంటంటే సాధారణంగా కార్యకర్తలో కసి పెరగాల ప్రతిదానికి రావాలంటే. ఇప్పుడు ఆ నాయకుడు వెనకాల రావాలంటే అతని పట్ల సానుభూతి, అతని మీద అయ్యో పాపం ఇలా జరిగింది మా ఓడికి అని రావాలి బయటికి. అలా రావాలంటే ప్రభుత్వం నుంచి వేధింపులు ఉండాలి. ప్రభుత్వం నుంచి వేధింపులు జీరో. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, విపరీతమైన వేధింపులు, అట్రాసిటీలు, దారుణం, దుర్మార్గం, దాళ్ళు. అప్పుడు జనాలందరిలో ఒక రకమైన కసి పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ పీక్. మధ్యలో అలాంటి ఎన్నో ఇన్సిడెంట్లు జరిగినాయి. ఆయన మీద దాడులు, రాళ్ల దాడులు, నడిపించి ఉండడం, పోలీసు నిర్బంధం, లోకేష్ గారి పాదయాత్రకు ఆటంకాలు, అడ్డంకులు, మాటల దాడి, ఎన్నాటిలో ప్రజల్లో అలా వాళ్ళ మిస్సెస్ని మాటలంటాం, ఇవన్నీ జనాల్లో రగులుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి ఏముంది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ని ఎవరో కుర్రోడు అన్నాడని చెప్పి వెంటనే పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసేసారు, కవర్ చేసేసారు అతనికి, ప్లాస్టిక్ కవర్. ఇక ఆ కార్యకర్తలకి ఈ ప్రభుత్వం తప్పుపట్టే అవకాశం ఎక్కడ ఉంది? చచ్చినట్టు గ్రాఫిక్స్ పెట్టుకోకపోతే అతని గ్రాఫ్ తగ్గుతుంది, గ్రాఫిక్స్ పెరుగుతున్నాయి. గ్రాఫ్ తగ్గినప్పుడు గ్రాఫిక్స్ మీద ఆధారపడాలి. అదే జరిగింది ఇప్పుడు. అంతేడా జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో 6 సార్లు వెళ్ళాడు, 4 సార్లు వెళ్ళాడు ఈ 2 ఏళ్లలోనే రకరకాల పర్యటనలో. ఏమి ప్లాన్ చేసినా ఏది కూడా ఎదురు తగులుతుంటుంది తప్ప అతనికి అనుకూలంగా మారతలేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తన్నించుకుంటే కనీసం సానుభూతి వస్తుందని. వీళ్ళు తన్నించుకున్నా సానుభూతి రాడు. రాంబాబు తన్నించుకున్నాడు, అయినా సరే సానుభూతి వచ్చిందా? విక్రిస్తున్నారు. రేపు పేరు నాని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇరగొట్టి తీసుకెళ్ళి లోపల పడితే బాగుండి సానుభూతి వస్తుంది అనుకుంటున్నాడు. రోజా అలా మాట్లాడుతుంది. మీకు మేలు జరిగేలా వీళ్ళు ఎందుకు చేస్తారు?
నీకు మళ్ళీ అమాయకులు ఎర్రోళ్ళు ఏం కాదు వీళ్ళు. నిన్ను ఎప్పుడు లోపల పెట్టాలో ఎప్పుడు చేయాలో మాట్లాడిస్తారు. అలా మాట్లాడి జనం అందరూ ఏడే ఎలా వదిలేస్తున్నారు అన్నప్పుడు వేస్తారు మిమ్మల్ని. అంచేత అతనికి గ్రాఫిక్స్ మీద ఆధారపడక తప్పదండి. ఎందుకంటే అదే ముఠ ఎక్కడికి వెళ్ళినా వస్తారు, ఏ పెళ్ళిళ్ళకి వచ్చినా అతన్ని పెళ్ళిళ్ళకి, చావులకి, శుభకార్యాలకి, ఇలాంటి కార్యక్రమాలు పిలిచేవాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకుని పిలవండి. ఎందుకంటే లేత జామ తోటలో కోతుల మంద పడినట్టు అవుద్ది ఆ ఫంక్షన్లన్నీ, రసాభాస అయిపోతాయి. ఎందుకంటే అతను ఒక్కడే రావట్లా మర్యాదగానే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ అనేక మంది అనేక చోట్ల వెళ్తున్నారు, పైగా అధికారంలో ఉన్నారు. ఎక్కడ న్యూసెన్స్ కనపడుతుందో మీకు చెప్పండి? లేదు. చాలా పద్ధతిగా మర్యాదగా వెళ్తున్నారు, మర్యాదగా వస్తున్నారు. ఇదేం గోవాలండి బాబు వీళ్ళు. ఏదో గెస్ట్ హోస్టు ఏదో ఫంక్షన్ చేసుకుంటాడు, కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో లేకపోతే చావులో ఏ ఒకటి పిలుచుకుంటారు. అక్కడికి వచ్చి రభస న్యూస్ ఏం చేస్తుంటే చూసి కూడా చిరాకు రాదు. ఏ రకంగా గ్రాఫ్ పెరుగుతుంది అతనికి, అతని మీద అభిమానం ఎలాగ వస్తుంది ఎవరికన్నా? అభిమానం పెంచుకుని సానుభూతి చూపించి రోజులు పోయినాయి. నువ్వేంటో నీ ముఖం పూర్తిగా నీ ముసుగు తొలక్కు ముందు నువ్వేదో అనుకున్నారు. నువ్వు ముసుగు తీసిన తర్వాత అందులో వికృత స్వభావం కనపడిన తర్వాత, నీ క్రూర మనస్తత్వం తెలిసిన తర్వాత ఇంకెందుకు నీ వెనకాల ఉంటారు? ఆ కార్యకర్తలు కూడా చాలామంది అనుకున్నట్టుగా 39% రాష్ట్రం అంతా లేదండి. ఓ మాట చెప్తున్నాను వినండి. నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా అతనికి 34% వచ్చింది అంతే. 33-34 మధ్యలో ఉంది. ఆ రాయలసీమలో కొంచెం ఎక్స్ట్రా వచ్చినాయి కాబట్టి యావరేజ్ చేస్తే 39%, 38% అలా కనపడుతుంది. రాయలసీమలో బార్డర్లో గెలిచినాయి చాలా వరకుని. అర్థమైందా? చేత అతను మళ్ళాసారి కూడా రాడు. ఆ 20% భర్తీ చేయగల అవకాశం రాదు అతనికి. భర్తీ అయ్యే అంత వాతావరణం మార్పు లేదు. ఇతని పెర్ఫార్మెన్స్ అంత పెరగదో. వీళ్ళు అంత అధ్వానంగా పరిపాలించి బ్రహ్మాండం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి అతనికి మళ్ళీ 29 కూడా ఆశ దులుకోవాలి. అతను ఏమంటే 34 ట్రై చేసుకోవాలి, అప్పటికి అతను జైల్లో ఉంటాడు. అర్థమైందండి? మీకు ఇది ఆలోచిస్తారు కార్యకర్తలు ఎందుకు జాగ్రత్త లేదు, మనుషులు ఎందుకు రమ్మంటున్నారు, నాయకులు అందరూ చాలా దాక్కున్నారు కదా. నాయకులు ఎవడు కనపడుతున్నాడు? వాళ్ళ మీద వేధింపు లేకపోయినా నాయకులు కనపడట్లేదు, ఎవరిని చూసుకోండి. ఇప్పుడు వేధింపులు ఉన్నారా బాబు, బయటకు వస్తే అరెస్ట్ చేస్తున్నారన్న భయం ఉంటే రారు. అవి ఏమీ లేకుండానే రావట్లేదండి. దాని అర్థం ఏంటి? వాళ్ళకి కూడా వికారం వచ్చింది. వాళ్ళందరూ కూడా ఆలోచించుకుంటున్నారు. పైకి ఏం మాట్లాడినా లోపల లెక్కలు వేసుకుంటారు కదా. నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా వాళ్ళ గ్రాఫ్ ఏంటనేది 20-23% భర్తీ చేయాలా. అతని వల్ల కాదు అది. అటువంటిప్పుడే కదా నీ పార్టీ రేపో మాపో అధికారంలోకి వస్తాననుకున్నప్పుడే వాళ్ళు ముందుకు వస్తారు. ఇక ఈ సీన్లు ఎదురా బాబు అన్నప్పుడు అడ్రస్ ఉంటారు. తెలుగుదేశం పార్టీ కన్నా మొదటి నుంచి ఎందుకు వచ్చారు? జగన్ తాలూకు దద్దమ్మతనం మొదటి 6 నెలలను బయటపడిపోయింది. ఇది మటాష్రా బాబు అనుకున్నారు కాబట్టి గ్యాదర్ అయ్యారు అంతే. చూద్దాం సార్, ఖచ్చితంగా ఒక పార్టీని కార్యకర్తలు కావాలని చెప్పి ప్రకటన ఇచ్చుకుంటుందంటే ఎలా ఉంటుందో చూస్తున్నాం. సో చూద్దాం సార్, రానున్నటువంటి కాలంలో జగన్ భవిష్యత్తు ఏంటనేది. నమస్తే. Please subscribe to Leo News for more videos.